ఈరోజు మనం తెలుసుకోబోయే ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే, పాపాత్మలు, పుణ్యాత్మల మధ్య ఉన్నటువంటి తేడా ఏంటో ఈరోజు తెలుసుకుందాం. పాపాత్ములు అనగా దేవునికి అవిధేయులు, దేవుని ఆజ్ఞను అతిక్రమించువారు, దేవుని ఎడల భయభక్తులు లేనివారు, మరి ఈ లోకములో విచ్చలవిడిగా మరి విశాల మార్గములో జీవిస్తూ తమకు నచ్చినట్టుగా బ్రతికే ప్రతి ఒక్కరు కూడా మరి చివరి దినాల్లో ఒకవేళ దేవుడి దగ్గరికి వెళ్ళాలి అనుకుంటే వారు మంచాన పడి మొక్కుతూ మూలుగుతూ నానా తిప్పలు పడుతూ అనేకుల చేత సేవ చేయించుకుంటూ అనేకుల చేత నిందింపబడుతూ ద్వేషింపబడుతూ ఆ యొక్క కర్మ అంతటిని కూడా మంచం మీద అనుభవించవలసి ఉంటుంది. అదే పుణ్యాత్ముడు అనుకోండి, ఎవరికి చెప్పా చేయకుండా మంచం మీద పడుకుంటాను కానీ జీవితంలో అందరికీ కూడా మరి అనుకోకుండా తన యొక్క ప్రాణాన్ని లేక తన యొక్క ఆత్మను దేవుని దగ్గరికి చేర్చుకొనబడుతుంది. కనుక పాపాత్మలకి పుణ్యాత్మ మధ్య ఉన్నటువంటి తేడా ఏంటంటే, మనం చేసిన కర్మను బట్టి దేవుడి దగ్గరికి మళ్ళీ మనం వెళ్ళాలనుకుంటే కొన్ని రోజులు భూమి మీద నలగక తప్పదు. కనుక అందుకని ప్రతి ఒక్కరికి నేను చెప్పేటువంటి ఈరోజు ఈ గొప్ప విషయం ఏంటంటే, మీరు చేసిన పాపాలు బ్రతికుంటుండగానే ఒప్పుకొని తప్పుకొని నిజాయితీగా నీతిగా ఆత్మీయంగా దేవుని దగ్గర వేషధారణ లేకుండా నిస్వార్థంగా జీవించాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని కోరుకుంటున్నాను. అప్పుడే మీరు దేవుని పిలుపుని అందుకొని వెంటనే వెళ్తారు. లేదంటే మంచాన పడి నానా తిప్పలు పడి నానా రోగములతో రుగ్మతులతో పీడింపబడుతూ చనిపోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందరికీ ఇది మేలుకొలుపుగా ఉండాలని ఈ మాటలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్. గాడ్ బ్లెస్ యూ.